ఇస్మాయిల్ 2 రోజులుగా మనం చూస్తున్నాము వాడి వేడి వాదనలు జరుగుతూ ఉన్నాయి క్వాష్ పిటిషన్కి సంబంధించి. ప్రెజెంట్ ఇప్పుడు అది ఫ్రైడేకి వాయిదా వేయడం జరిగింది సుప్రీంకోర్టు. అప్డేట్స్ ఏంటి? డెఫినెట్గా ఈరోజు జరిగినటువంటి వాదనలు చూసుకుంటే 17A అనేటువంటిది చంద్రబాబుకు ఎందుకు అట్రాక్ట్ కాదు, 17A అనేటువంటిది ముఖ్యంగా చంద్రబాబు ఈ రక్షణ అనేటువంటిది చంద్రబాబుకు ఇవ్వకూడదు అనేటువంటి దాని మీదే అటు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి ప్రధానంగా ఈరోజు వాదన చేశారు. ముఖ్యంగా ఈ వాదనలో మనం ఒక పాయింట్ చూడాల్సింది ఏంటంటే నేరం జరిగినటువంటి తేదీనే ఖచ్చితంగా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. 2015-16లో నేరం జరిగింది కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో 17A అనేటువంటి చట్టం ఇది రక్షణ ఒక విధమైనటువంటి నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి ఒక రక్షణ అది 2018లో వచ్చింది. కాబట్టి 15-16లో జరిగినటువంటి నేరానికి 18లో వచ్చినటువంటి రక్షణ అట్రాక్ట్ కాదు అనేటువంటిది ముకుల్ రోహత్గి ఈరోజు వాదించారు. దీన్ని ఒక కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్గా మనం చూడాలి. ఎక్కడైతే నేరం జరిగినటువంటి సమయంలో ఏ చట్టం అయితే ఉంటుందో ఆ చట్టాన్ని మాత్రమే చట్టానికి అనుగుణంగా ఈ మొత్తం విచారణ జరగాలి. అంతేకాని తర్వాత వచ్చినటువంటి రక్షణ అనేటువంటిది పాత కేసులకు వర్తించదు. పాత తేదీలలో పాత కాలంలో జరిగినటువంటి నేరాలకు పాత చట్టాల ప్రకారమే విచారణ అనేటువంటి చాలా కేసులను ముఖ్యంగా సెక్షన్లకు సంబంధించిన నిర్వచనాలను కూడా ఇక్కడ ముకుల్ రోహత్గి చెప్పారు. ముకుల్ రోహత్గి చెప్పినటువంటి అంశాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 17A అనేటువంటిది PC యాక్ట్లో తీసుకొచ్చినటువంటి ఒక చట్ట సవరణ. ఆ చట్ట సవరణతో పాటు ఆ 17Aతో పాటు CD ఇట్లాంటి చాలా సవరణలు అందులో జరిగాయి. అందులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ద ఓల్డ్ ప్యాకేజ్ అంటే చట్ట సవరణ కంటే ముందున్నటువంటి PC యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓల్డ్ ప్యాకేజ్గా పరిగణిస్తూ ఓల్డ్ ప్యాకేజ్ ఫర్ ఓల్డ్ క్రైమ్స్ అంటే పాత నేరాలకు పాత చట్టము అండ్ న్యూ గ్రూప్ ఆఫ్ యాక్ట్స్ ఫర్ న్యూ క్రైమ్ అనేటువంటిది అంటే పాత చట్టాలకు పాత నేరానికి పాత చట్టము, అదేవిధంగా తర్వాత 2018 తర్వాత జరిగినటువంటి నేరాలకు కొత్త చట్టము అనేటువంటి చాలా స్పెసిఫిక్గా చట్టంలోనే ఉంది. కాబట్టి 2018 తర్వాత జరిగినటువంటి నేరాలకు మాత్రమే 17A ఉంటుంది, కానీ అంతకంటే ముందు జరిగినటువంటి నేరాలకు 17A ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా చట్టంలోనే ఉంది అనేటువంటిది ముకుల్ రోహత్గి వాదించారు. దీంతోపాటు రెండో అంశం ఇక్కడ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అనేటువంటిది అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుకు ఆయనను 17A రక్షణ ఇవ్వకూడదు. 17A యొక్క థీమ్ ఏంటంటే 17A యొక్క పూర్తిగా ఆ చట్టానికి సంబంధించినటువంటి చట్టాన్ని ఒక పూర్తిగా చూస్తే అది అన్యాయం జరగకుండా చూడాలి, కానీ అవినీతి పరులను కాపాడేందుకు ఉపయోగపడకూడదు అనేటువంటిది ఆ చట్టం చెప్తుంది. సో దీన్ని కూడా ఇక్కడ ముకుల్ రోహత్గి చెప్పారు. ఇక్కడ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ జరగలేదు, ఇక్కడ ప్రజాధనం అనేటువంటిది లూటీ అయింది కాబట్టి దాన్ని డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ పేరిట తప్పించుకోలేరు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ముకుల్ రోహత్గి వాదించారు. ఇంకా ప్రధానమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఒకవేళ PC యాక్ట్ పోతే ఈ కేసు నిలబడుతుందా లేదా అనేటువంటిది కోర్టు అడిగింది. దాంట్లో కూడా PC యాక్ట్ పోయినా ఒకవేళ 17A అట్రాక్ట్ అయ్యి PC యాక్ట్ లేకపోయినా కానీ ఈ కేసు నిలబడుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఒకే కేసునట్టు CBI అదేవిధంగా EDలు విచారిస్తున్నటువంటి సమయంలో ఏదో ఒక కేసు ఈ రెండింటిలో ఒక కేసు వీగిపోతే రెండో కేసు వీగిపోతుంది అనేటువంటిది ఎక్కడ లేదు. అటువంటి చాలా కేసెస్లో CBI దగ్గర వీగిపోయిన కేసు EDలో కూడా వాళ్ళకు శిక్ష పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ED దగ్గర వీగిపోయినటువంటి కేసు కూడా CBIలో సేమ్ కేసు, ఇది సేమ్ డాక్యుమెంట్స్తో చేసేటువంటి కేసులో కూడా CBI దగ్గర పడ్డాయి. కాబట్టి ఇక్కడ IPC సెక్షన్స్ కూడా ఉన్నాయనేటువంటి ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. కానీ ఇది 17A అట్రాక్ట్ కాదు, PC యాక్ట్ తీసేయడానికి ఇక్కడ వీల్లేదు. PC యాక్ట్ తీసేసినా కానీ ట్రయల్ కోర్టుకు అధికారం ఉంది విచారణ చేపట్టేందుకు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఇంకా ప్రధానంగా ఈ మొత్తం వాదనల తర్వాత ఆయన ఇంకొక గంటన్నర నేను వాదనలు వినిపిస్తాను, దీనికి సంబంధించి టైం కావాలి, కోర్టు అడిగినటువంటి చాలా అంశాలకు కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి, కాబట్టి దీనికి 1-2 రోజుల టైం అడిగారు. శుక్రవారానికి వాయిదా వేశారు. గురువారం రోజు హరీష్ సాల్వే అందుబాటులో ఉండట్లేదు చంద్రబాబు నాయుడు కాబట్టి దీన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దీని మీద వాదనలు జరగబోతున్నాయి. ఆ తర్వాత ముకుల్ రోహత్గి గంటన్నర వాదిస్తానని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ హరీష్ సాల్వేకి సంబంధించినటువంటి వాదనలు కూడా ఉంటాయి, రిప్లై ఉంటుందనేటువంటిది కూడా చెప్పారు. సో శుక్రవారం మధ్యాహ్నం కూడా ఒక డే లాంగ్ వాదనలు హాఫ్ డే మొత్తం వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే దాన్ని మండే కూడా పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అటు హరీష్ సాల్వే 17Aకి సంబంధించి లేవనెత్తినటువంటి చాలా అంశాలు కావచ్చు, లేకుంటే చాలా కేసెస్కు సంబంధించి ముకుల్ రోహత్గి ప్రతిదాన్ని ఆయన ఆర్గ్యుమెంట్ ప్రతిదానికి ఖండిస్తూ ఒక ప్రూఫ్తో సహా చాలా కేసులను ఉదాహరిస్తూ కూడా చెప్పారు. ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు వారు కూడా 2-3 అంశాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు ఇచ్చారు. ముఖ్యంగా హరీష్ సాల్వే సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే హైకోర్టులో ఇచ్చినటువంటి చాలా అంశాలు ఏవైతే 17A అట్రాక్ట్ అయినటువంటి కేసులు ఉన్నాయో వాటిని కోర్టు ముందు ఇచ్చినప్పుడు కోర్టు కూడా చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది. ఈ కేసులో చాలా కేసులు కూడా సుప్రీంకోర్టు నుంచి హైకోర్టులు కూడా 17A మీద అన్డిసైడెడ్గా ఉన్నాయి కదా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సుప్రీంకోర్టుతో పాటు చాలా హైకోర్టులు కూడా ఈ కేసుకు సంబంధించి అన్డిసైడెడ్గా ఉన్నాయి. ఇప్పటికీ ఇది అట్రాక్ట్ అవుతుందా లేదా అనేటువంటి విషయం మీద ఏ కేసులోనూ కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నటువంటి దాఖలా లేవు అనేటువంటిది కూడా కోర్టు చెప్పింది. సో November 20కి ఏదైతే కేసు ఉందో, ముఖ్యంగా ప్రశాంత్ భూషణ్ వేసినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఈ మొత్తం 17Aను ఉంచాలనా మార్చాలనేటువంటి దాని మీద విచారణ చేయబోతుందో
దానికి సంబంధించి ముఖ్యంగా ఈ కేసు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ బెంచ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దాని ఆధారంగానే కంప్లీట్ డీటెయిల్గా ఈ విచారణను వినేటువంటి అవకాశం ఉంది. చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ముకుల్ రోహిత్ గిరి చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం విచారణ ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటిది. కేవలం ఎఫ్ఐఆర్ గురించి మాత్రమే ఇక్కడ చంద్రబాబు లాయర్ చెప్తున్నారు. కానీ విచారణ 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో జీఎస్టీ రాసినటువంటి ఒక లేఖ ఆధారంగా విచారణ స్టార్ట్ అయిపోయింది. 3 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఎప్పుడైనా తీసుకోవచ్చు. దానికి టైం లిమిట్ అనేటువంటి ఉండదు, ల్యాబ్స్ అనేటువంటి ఉండదు. ఎప్పుడైనా ఎఫ్ఐఆర్లో ఎవరి పేరైనా చేర్చొచ్చు అనేటువంటి ఎగ్జాంపుల్ని కూడా చాలా క్లియర్గా ఇక్కడ ముకుల్ రోహిత్కి వినిపించారు. కాబట్టి కేవలం 17A ఆధారంగా 17Aను అడ్డు పెట్టుకొని ఈ మొత్తం కేసు నుంచి బయటపడి అనేటువంటి ఏదైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి లాయర్ల స్ట్రాటజీ ఉందో దాన్ని కౌంటర్ చేస్తూ మొత్తం ముకుల్ రోహిత్కి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. ఇంకా ముకుల్ రోహిత్కి డెఫినెట్గా దీనికి సంబంధించి ఇంకో గంటన్నర వాదిస్తా అని చెప్తున్నారు, చాలా క్లారిఫికేషన్స్ ఇస్తా అని చెప్తున్నారు. రాబోయేటువంటి వాదనలో కూడా 17A ఎందుకు అట్రాక్ట్ కాదు అనేటువంటిది ఆయన చెప్పేటువంటి అవకాశం ఉంది. 3 పాయింట్లు ఈరోజు మనం రోహిత్కి చేసినటువంటి కామెంట్స్ నుంచి ఒకటి తీసుకోవచ్చు. ఒకటి 17A అనేటువంటిది ఏ డేట్ను ప్రామాణికంగా తీసుకోవాలి అంటే నేరం జరిగిన 2015-16 తేదీలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. లేదంటే విచారణ ఇనిషియేట్ అయింది కాబట్టి 2018 కంటే ముందే దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. కాబట్టి 2018 కంటే ముందే విచారణ జరిగింది, విచారణ ప్రారంభమైంది, నేరం కూడా అప్పుడే జరిగింది. కాబట్టి 2018లో వచ్చినటువంటి 17A అనేటువంటిది పాత కేసులకు వర్తించదు. ఇది చాలా స్పష్టంగా చట్టంలోనే రాసుంది. పాత కేసులకు పాత చట్టాలు, కొత్త కేసులకు కొత్త చట్టాలు అనేటువంటిది చట్ట సవరణలో ఉంది. కాబట్టి దాన్ని ప్రామాణికం తీసుకోవాలనేటువంటిది. 2, తప్పు చేసి లూటీ చేసి అవినీతి చేసి దాన్ని డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అనడానికి లేదు, ఇది వర్తించదు. 17A అనేటువంటిది ఓవరాల్గా చూస్తే అది అవినీతిని అడ్డుకునేటువంటి విధంగా ఉండాలి కానీ అవినీతి పనులకు రక్షణగా ఉండకూడదు అనేటువంటిది ఒకదాన్ని తీసుకున్నారు. ప్రధానమైనటువంటి 3వ వాదన ఏంటంటే పీసీ యాక్ట్ లేకపోయినా ఈ కేసుకు సంబంధించి విచారించేటువంటి ఐపీసీ సెక్షన్స్ ద్వారా విచారించేటువంటి హక్కు కోర్టుకు ఉంది, ట్రయల్ కోర్టుకు ఉంది. కాబట్టి విచారణలో ఎక్కడ తప్పులేదు, రిమాండ్ అనేటువంటిది స్టాండ్ ఆఫ్ అవుతుంది, రిమాండ్ నిలబడుతుంది అనేటువంటిది కూడా వాదనలు చేస్తారు. సో ముకుల్ రోహిత్కి వచ్చేటువంటి శుక్రవారం రోజు ఎటువంటి వాదనలు ఇంకా వినిపిస్తారు, దాన్ని కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది అనేటువంటి దాని మీద ఈ మొత్తం క్వాష్ పిటిషన్ యొక్క భవిష్యత్తు డిపెండ్ అయి ఉంది. Right. Thanks for the updates, Ismail.